వాళ్ళకే తెలీదు, ఎందుకంటే బ్యాచులర్స్ లైఫ్ అలాంటిది కాబట్టి. కానీ ఈ బ్యాచులర్స్ మేము ఏం చేసినా కామెడీగా ఉంటుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అంటున్నారు. మరి వాళ్ళ కామెడీ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో మనం చూసిద్దాం. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. పోరా, నీ రూమ్ కాబట్టి బయట ఎక్కడ రూములు దొరకనుకున్నావా? ఇంతకీ లగేజ్ తీసుకెళ్ళడానికి ఆదిగా రిక్షాతో వస్తానన్నాడు, ఎక్కడరా? దేవుడైన జీవుడైన రిక్ష బోడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడుర్రా, నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా, లోడే దౌడే శాలి బండ గోలుకొండ ట్యాంకు బండు గడ్డ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హై, చమటోడిస్తే రోటీ హై, చల్తీ కా నామ్ గాడి హై. వన్స్ మోర్ మళ్ళీ కావాలా మీకు? మరి రెడీ. చల్తీ కా నామ్ గాడి హై, చమటోడిస్తే రోటీ హై, చల్తీ కా నామ్ గాడి హై. అర్థమైందా? మళ్ళీ ఎలా చూస్తావేంటి అది పదా? ఏంటమ్మా చూస్తూ ఉంటావేంటి పదా? ఎందుకు? ఎలాగో ఆర్టీసీ సమ్మె జరుగుతుంది కదా, నానకరంగం నుంచి నాంపల్లి దాకా ఇంకో 4 టికెట్లు ఎక్కించుకొని వెళ్దాం. దిగండి. యాంకరింగ్ చేసి చేసి అలవాటైపోయింది, సీటు దొరికితే చాలు కూర్చుని పోతారు, ఎక్కడ ఇంకోరు వచ్చేస్తారేమో. సర్లే, ఇటు దిగనా అటు దిగనా? అమ్మా నేను రాజకీయాల్లోకి దిగమన్నా, జస్ట్ రిక్షా దిగమన్నా, మళ్ళీ ఇది దిగనా? సరే, చేపట్టి దిగుతా. చెయ్యి పట్టుకోమన్నారా? హలో రాసుకోండి. అనసూయ చెయ్యి పట్టుకున్న హైపరాది, దాంతో భయం పట్టుకున్న భరద్వాజ్, ఇవేగా మీరు రాసేది? అయ్యో ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు, నీలోని ఆశలన్నీ నా కోసమే. ఏమైందండి? కొంచెం ఉంటే పడిపోయేదాన్ని. ఎవరికి? నాకా? కాదు, కిందకి. కిందకా? అయినా రిక్షాలో ఏసీ పెట్టొచ్చు కదా. ఏంటమ్మా రిక్షాలో ఏసీయా? ఎక్స్రే తీసి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే ఫోటోషాప్ లో తీసేయచ్చు కదా అన్నదంట నీలాంటిది. కాదా, అది ఏ BMW ఆడియో పెట్టొచ్చు కదా. నాకు వచ్చే శాలరీ నా అంత ఉంటది, కట్టాల్సిన ఈఎంఐలు మీ అంత ఉంటాయి. మీకు అంతగా కావాలంటే నా రిక్షా ముందు 4 రింగులు పెడతా, అదే ఆడి కారు అనుకుని ఎక్కేయండి. ఎలాగో నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను, మరి నాతో ఏమైనా క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటిది ఏమన్నా? తప్పకుండా వెళ్దాం. నేను, రోజా గారు, కార్తికేయ, రష్మి అందరం వెళ్దాం. అంతమంది ఎందుకు? నేను పిలిచింది క్యాండిల్ లైట్ డిన్నర్ గా, కార్తీక మాసం వనభోజనాలుగా. వెళ్ళి కూర్చోపోండి, సరిపోయారు మీరు కూడా. ఇంత కష్టపడి తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు వీళ్ళు అందరూ. ఇరా మీరు ఇంతకీ జరిగింది మొత్తం వాళ్ళతో చెప్పేశారా? హాయ్ అండి, మమ్మల్ని రూమ్ నుంచి పంపించేశారు. ఏంట్రా ఏదో నాకు పెళ్లి కుదిరింది నాడు చెప్పావు. మమ్మల్ని రూమ్ లోంచి పంపించేశారు. నువ్వు మరీ పెళ్లి కూతురు లేచిపోయినట్టు చెప్పావు. నువ్వు చెప్పరా? ఇంతమంది చెప్తే వాళ్ళు పంపించడం కాదు, వీళ్ళు పంపించేస్తారు మనల్ని ఇక్కడ నుంచి. ఓనర్ నన్ను వెళ్ళిపోమన్నాడు. నన్ను కూడా వెళ్ళిపోమన్నాడు రా. నాకు మాత్రం ఐసు పొల్లి చీకి పొమ్మన్నాడు ఏంట్రా, నన్ను కూడా వెళ్ళిపోమన్నాడు. మనం ఇంత పేదవాళ్ళు అనే కదా ఇంటి వాటర్ బయటకు గంటేశాడు. నేను ఇదే కసితో కోటేశ్వరుని అవుతాను రా. నీకున్న కసికి కోటేశ్వరుడు కాదు, కాటేశ్వరుడు అవుతావు, మాకు తెలుసు. మరి డబ్బులు అవి వద్దురా, నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఖచ్చితంగా ఫేమస్ అవ్వాలరా. నేను ఎలా అవుతావురా? ఏమందిరా, రోజా గారి కవర్ రోడ్డు మీద ఆపేస్తా, నడి రోడ్డు మీద ఎమ్మెల్యే కారు ఆపిని ఒకడు అని పేపర్లో వేస్తారు, నా చేతిలో దెబ్బలు తింటాడు. ఆవిడ కారు ఆపకుండా వెళ్ళింది అనుకో, నడి రోడ్డు మీద ఎమ్మెల్యే కారు కింద పడ్డ ఒకడు అని వస్తుంది. నాకు ఒక ఐడియా వచ్చింది చెప్పనా? ఏంటది? నేను హీరోలకు బాగా కండలు పెంచి ఒక అమ్మాయిని పడేస్తా. రిచ్ అమ్మాయినా? బాగా. ఆయన ఆల్రెడీ ఒక సినిమాలో కండలు పెంచాడు. పాయలనే అమ్మాయి ఉల్లిపాయలు జరిగినట్టు తిరిగేసింది. ఎలా అయిపోయాడు చూసా? మామూలు కాదు, ఇప్పటికీ 2 రాష్ట్రాల ప్రజలు హిందూ అంటే పిందలు వణికిపోతాయి అలాంటి క్యారెక్టర్. అమ్మాయిలు అలా ఉంటారంట. ఒరే మీకు అర్థం కావట్లేదురా, అవసరాల కోసం దారులు తొక్కే RX100 హిందువులు సృజనాలే తప్ప అర్థం చేసుకునే అమ్మాయిలు లేరు ఈ లోకంలో. ఇవన్నీ కాదు కానీ ఎవరేమైపోయినా మన ముగ్గురు ఎప్పటికి కలిసే ఉన్నారా? 7 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న వాళ్ళే విడిపోతున్నారు రా. మందేమంది బొగడ 3 ఏళ్ళు. ఒరే రూమ్ గురించి ఆలోచించు ఫస్ట్. నేను ఉన్నాను కదా, డబ్బుల సంగతి నేను చూసుకుంటా. మన ముందు రూమ్కి ఒక రూమ్ ఎత్తుకుందాం పదండి. ఖచ్చితంగా ఆయన ఇంటి ఓనర్ రా. అంత కరెక్ట్ ఎలా చెప్పారా? చూసేవాడు ఫేసు ఇంటి ఓనర్ గా ఎట్లకి యువరాజు అవుతాడేంటాడు.
ఎవరు మీరు? ఆ? ఏం కావాలి? రకుల్ ప్లీసింగ్ కావాలరా? ఆ? రూమ్ అద్దెకి ఇవ్వమన్నాను రాసావు, మళ్ళీ ఏం కావాలని అడుగుతావేంటి? ఓ, అద్దెకి వచ్చారా? ఆ. నా ఇంట్లో అద్దెకు ఉండాలంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 24 గంటలు లైట్లు ఆన్ లోనే ఉండాలి. మరి ఎవరన్నా ఆఫ్ చేయమంటాడు, ఈడేటర్ ఆన్ చేయమంటున్నాడు, మనం ఏం చేసినాడు కనపడాలా? వాడు మనకు కనపడడానికి. తమ్ముడు చెప్పడం మర్చిపోయాను, నాతో చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు గనక కోపం వచ్చిందంటే బ్లడ్ బాయిల్ అయిపోద్ది. ఇలా బాయిలయ్యి తలక రాసుకుని ఆయిల్లా తయారయ్యే. నాతో ఎటకారాలు ఆడమాక, ఈ రూమ్ లో ఉండవు. నాతో ఎటకారు ఆడితే నువ్వు నెక్స్ట్ స్కిట్ లో ఉండవు, గుర్తుపెట్టుకో. సర్లే గాని మీతో పాటు ఇంకోటి ఉంటాడు. ఓహో, నాన్న రే. నాన్న అంటే మీ నాన్నగారు వచ్చారండి, మాతో పాటు ఉండేవాడిని పిలవండి. వీడే నీతో పాటు ఉండేది. ఈడా స్టిల్ బ్యాచులర్. రాజుబాబు నుంచి రఘుబాబు వరకు అన్ని బ్యాచ్లు చూసాడు, ఈడు బ్యాచ్లర్ ఏంటండి? అలా మాడతావేంటయా? రోజా గారి సర్పయాగం చేసేటప్పుడు సినిమా పెద్ద హిట్ అవ్వాలని యాగం చేసింది ఈడే, మీకు తెలియట్లే. మేము ముచ్చట్లని తర్వాత పక్కన పెట్టలే గానీ నేను వచ్చే వరకు ఇల్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? 15 ఏళ్ల క్రితం మా ఆవిడ కనపడకుండా పోయింది, ఇప్పుడే కలుసుకోపోతున్నాం. మీ ఫ్యామిలీ అంతా కనపడకుండానే తిరుగుతుంటారండి? ఏయ్! హలో, మనం అంతా ఫ్రెండ్స్ కదా, ఒకే రూమ్ లో ఉండబోతున్నాం. మర్చిపోయానండి, ఇవాళ నా పుట్టినరోజు ఓ, మీ పుట్టినరోజా? అయ్యో, అన్ని అరేంజ్ చేశాను. ఏంటండి కేక్ మీద ఏదో రాశారు ఏంటండి? రేజింగ్ రాజు 21 సంవత్సరం బర్త్డే. మీరు కోయనక్కర్లేదండి, కేకే కత్తి తీసుకుని కోసేసుకుంటది. ఒరేయ్, ఈ పక్క భాషలో ఎవరో కేరళ అమ్మాయిలు కొత్తగా వచ్చారా? బా, కాటన ఎక్కడున్నా కనిపెట్టే న్యూటన్ నీడు. ఈ పాట కాదు, ఆయన్ని చూసి పాట వేయండి. చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వేరా, ఎలా విడిచి బతకను పిల్లోడా. నిజంగానే నీ ముందు పిల్లాడు, ఆయన వదిలేండి, మీకు దండం పెడతా. ఇదిగో చూడగానే భయపడ్డారు కదా, నైట్ ఒక 90 ml వేసి పడుకోండి, అంతా సర్దుకుపోద్ది, మీకేం భయం లేదు. ఎంత గురువ ఎప్పరే? ఈజ్ నాట్ గురువాయూరప్ప, ఈజ్ కరువాయూరప్ప. యాక్చువల్ గా మేము తెలుగు వాళ్ళమేనండి, కాకపోతే కేరళలో సెటిల్ అయ్యాం. ఓహో, ఎంత బాగున్నారా ఇద్దరు అమ్మాయిలు. అబ్బా, మామూలుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టమంటే రాదు, అమ్మాయిని చూడగానే జమిని గణేశం తెలిసినట్టు జాన తెలిసి. తొలి చూపులోనే మిమ్మల్ని ప్రేమించేశానండి. ఇప్పుడే చూస్తారా? ఈ రోజు లవ్ చేసి పుడిస్తారా? రేపు ఎల్లుండి పూడి చేస్తారండి, ఇప్పుడే కాదు. నన్ను అందరూ ఇలాగే లవ్ చేస్తారండి, నన్ను అందరూ కేరళ కుట్టి అంటారు. మా వాడిని కూడా అందరూ ఆంధ్ర కుట్టి అంటారండి. ఎందుకలా? ఎందుకంటే బాడీ మొత్తం కుట్టి ఉంటదండి, అందుకే. ఈ కుట్టీలతోటి వాళ్ళతో పోలికేంటి? అది కుట్టి, ఇది కుడి తొట్టి, సరి పేరిద్దరు. అబ్బా, ఫస్ట్ టైం రా, ఎక్కడైనా రోడ్లో నూరుతా, రోలే నూరుతుంది. నువ్వు మాతో బాగానే మాట్లాడుతున్నావు, మా అక్క ఉంది, దాంతో మాట్లాడి నెగ్గండి చూద్దాం. అక్క, సొన కాదురా, సనారా. ఏం జరుగుతుంది ఇక్కడ? మా చాలా పద్ధతి కదా ఫ్యామిలీ. మీరు సపరేట్ గా చెప్పక్కర్లేదండి, తెలుగు సినిమాలో ఫ్యామిలీ అనగానే మీకంటూ ఒక రిజర్వ్డ్ సీట్ ఉంటుంది, మాకు తెలుసు. ఏ మాటకి ఆ మాట అండి, మీరు అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉన్నారు. మరి నేను? నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావో చెప్తే ఎలా ఉన్నావో నేను చెప్తా. మీకు మలయాళంలో ఎవరంటే ఇష్టం అండి? మోహన్ లాల్ అంటే ఇష్టం. మాకు మాత్రం మీరంటేనే ఇష్టం అండి. ఆవిడ మోహన్ లాల్ అంటే ఇష్టం, అందరూ భజన్ లాల్ కాదు, వెనకలే. నీకు తెలుగు వచ్చా? వచ్చు. ఒక అప్పుడుదా మలయాళ బాగా మాట్లాడేది. వీడు ఎప్పుడుదా మలయాళం సినిమాలే చూసేది. బై మేము మీ పక్కనే పోస్టల్ ఉంటున్నాం అండి. ఇరుగు పొరుగు వాళ్ళం అనేసరికి బాగా కలిసి వెళ్తుంది. మీరు అది చెప్పక్కర్లేదు, మా వాళ్ళు పులిహారలో తాలింపులా కలిసిపోతానే ఉంటారు. తిను మా చెల్లెలు. మీరు తిను అని పరిచయం చేసే లోపే 10 సార్లు తింది. కేరళ పందే. తిను మా ఇంకొక చెల్లెలు.
చాలా మంచిది. ఏది ఇదే పతివ్రత ముందు మందు బాటలు పెడితే మార్నింగ్ కల్లా ముందు బాటలు అయిందంట. అక్క ఇది ఎక్కడ పెట్టాలి? అది ఎందుకే తీసుకొచ్చావు? ఏంటండి అది? అది కేరళ ఆయుర్వేదం అండి, మగాలలో. ఏమండి వాళ్ళ మామూలుగానే కంట్రోల్ చేయలేము, ఆ ముందు వాళ్ళకి ఎందుకు ఇచ్చారండి మీరు? ఎక్కడ ఇల్లు? చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ కొన్నా మామిడియం. జీడి గింజలు పత్తి గింజలియో పత్తి గింజలియో. మరి మీరేంట్రా ఇలా తయారు? ఇంతకీ వాడెక్కడా? ఏం మంది ఇచ్చారండి? వీరేమో ఇలా తయారైపోయి ఏమో స్ట్రాంగ్ గా ఉన్నాడు. మీ అందరిలో ఎవరు స్ట్రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ మంది ఇచ్చాం. ఇదిగో బేసిక్ గా మీరు ఇచ్చిన మంది ఏంటి? పని చేసేవన్నీ పని చేయకుండా పోతాయి, అంతే కదా? మరి ఏమన్నా అవ్వాలంటే ముందు పని చేయాలి కదా. అంటే 25 సంవత్సరాల క్రితం అన్ని పాత సామాన్లు వేసేసారండి. అంటే మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న నలుగురిలో మనమే స్ట్రాంగ్ అన్నమాట. మీకోసం నేను కేరళ వెళ్ళారు, మీరు ఎక్కడికి వచ్చేసారా? అంటే మా ఆవిడ 15 సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఆవిడ మా మరదల్లో. ఓ మరి ఇప్పుడు నా సంగతి ఏంట్రా? ఓరి మీ కరువైరప్పరా రే. అరే రే 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 రే. సనా గారు, వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అన్ అమేజింగ్ సర్ప్రైజ్. రోజా గారు. హాయ్ సన్న గారు. హాయ్ రోజా గారు. బాగుంది, మీ ఎంట్రీ బాగుంది. అండ్ అది నీ పంచులతో చంపేసావు అసలు. నవ్వి నాకైతే నొప్పి వచ్చేసింది అలాగా దవడలు. చాలా బాగుంది, చాలా హిలేరియస్ గా ఉంది. కార్తికేయ, ప్లీజ్ టేక్ యువర్ టైం. నాకు యాక్చువల్లీ గుర్తురావట్లేదు, అన్ని ఉన్నాయి ఇందులో. అందుకే టేక్ యువర్ టైం అని చెప్పి. బట్ యువర్ ఎంట్రీ వాస్ రియల్లీ సర్ప్రైజింగ్ మ్యామ్. నైస్ టు సీ యు ఆన్ జబర్దస్త్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆదికి చాలా పెద్ద ఫ్యాన్ ని, ఆది అన్నకి. ప్రతి వీక్ ఆ మిలియన్ వ్యూస్ లో నాది పక్కా ఉంటుంది. రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా సరే ఇది అన్నిటికన్నా నాకు బాగా ఎక్కువ నచ్చింది ఈ రోజు. అంత నవ్వాను. సూపర్ సార్, రియలీ ఎంజాయ్డ్. బెస్ట్ మూమెంట్.